హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మేము పొన్నూరులో ఉన్న శ్రీ నాగేంద్ర స్వామివారి పుట్ట దగ్గరికి అయితే వచ్చామండి. సో ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు. ఈరోజు ఫ్రీ ఉంటే ఇంకా అందరం కలిసి వచ్చామన్నమాట. ఇక్కడ ఏదైనా మనం మనస్ఫూర్తిగా కోరుకున్నా, మనకి ఏదైనా హెల్త్ బాగోనప్పుడు మళ్ళీ వస్తామని మొక్కుకున్నా కూడా ఇక్కడ ఖచ్చితంగా నెరవేరిద్దని నమ్మకం అనమాట. సో అనుకోకుండా వచ్చేసాం కాబట్టి మేము ఇక్కడే పూజకు కావాల్సినవన్నీ తీసుకున్నాము. ఇక్కడ నేను పసుపు కుంకుమ అవన్నీ వేస్తున్నాను అనమాట. సో పసుపు కుంకుమ వేసి అలాగే పాలు కూడా పోస్తున్నాము. పాలు పోసి కడ్డీలు వెలిగించి దీపారాజన కూడా చేశానండి. సో ఇక్కడ ఏంటంటే పక్కనే మనకి గణపయ్య అలాగే ఆంజనేయ స్వామి కూడా ఉంటారనమాట. సో ఫస్ట్ మేమైతే ఇక్కడ పుట్ట దగ్గరికి వచ్చేసి చక్కగా పసుపు కుంకుమ పాలు అలాగే దీపం వెలిగించి దీపారాజన చేస్తున్నాం అనమాట. ఇక్కడ నేను చేస్తున్నాను, నా తర్వాత మా అమ్మాయి అందరం చేసుకున్నాం అనమాట. సో పూజ అంతా చాలా ప్రశాంతంగా చేసుకున్నాము, హడావిడి ఏం లేకుండా. ఈరోజు ఆదివారం కాబట్టి ఇంకా జనాలు కూడా పెద్దగా ఏం లేరు, అంత రష్ ఏం లేదు. సో మేమైతే టైంకి వెళ్ళాము. సో ప్రశాంతంగా పూజ అనేది జరుపుకున్నాం అనమాట. హడావిడి అనేదే లేదు. చూశారు కదా ఇక్కడ ఎన్ని ఉన్నాయో నాగర్పమ్మవి. సో చక్కగా మేము ఒక పూజ అయితే చేసేసుకున్నాం అనమాట. పూజ చేసేసుకున్న తర్వాత మేము ప్రదక్షిణాలు చేసాము. సో మనకి టెంపుల్ అనేది రోడ్ సైడే ఉంటుంది అనమాట. మనం లోపలికి వెళ్ళాల్సిన అట్లా ఏం అవసరం కూడా లేదు. సో రోడ్ సైడే కాబట్టి మనం ఈజీగా వెళ్ళొచ్చు. సో ఇక్కడ మా అమ్మాయి కూడా పాలు పోస్తుంది అనమాట. సో పాలు పోసేసి తను కూడా దీపారాజన చేసింది. మార్నింగ్ మేము 9కి అంతా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంటి దగ్గర నుంచి 9కి స్టార్ట్ అయ్యి బస్సులో పొన్నూరు అనేది వచ్చామన్నమాట. సో మాకు దగ్గరగా 1.5 అవర్ పట్టిందనమాట ఈ టెంపుల్కి రావడానికి. సో టెంపుల్కి వచ్చిన తర్వాత కూడా అంత రష్ ఏం లేదు కాబట్టి మేము ప్రశాంతంగా పూజ చేసుకున్నాము. ఇక్కడ ఈ మట్టి అమ్మవారిది మనకి చెవికి రాసుకుంటే ఏంటంటే చెవి నొప్పి ఉన్నా ఏదైనా చెవుది ప్రాబ్లం ఉన్నా కూడా పోతుంది అనేది నమ్మకం అనమాట. సో అందుకని ఇక్కడ నేను మా పాపకి నేను మా అమ్మకి అంతా రాసుకున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇదన్నమాట మొత్తం నాగర్పమ్మ పుట్ట అనేది. మనకి ఎటు చూసినా చక్కగా నాగేంద్ర స్వామి కనిపిస్తూ ఉంటారనమాట. సో కొద్దిగా పక్కకి చూస్తే మనకి ఇక్కడ గణపయ్య కనిపిస్తారనమాట. సో ఇక్కడ కూడా మేము చక్కగా దర్శనం చేసుకున్నాము. అదే టెంపుల్లో కొంచెం లోపలికి వెళ్తే మనకి ఆంజనేయ స్వామి కూడా దర్శనం ఇస్తారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒక కాయిన్లో తీసుకొని మనకి ఏదైనా కోరిక ఉంటే అది కోరుకొని అంటిస్తే దానికి అంటుకుంటే ఆంజనేయ స్వామికి అంటుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది అన్న నమ్మకం అనమాట. సో ఇక్కడ చూశారు కదా, ఆల్రెడీ చాలామంది అంటించున్నారు, అవన్నీ అంటుకొని ఉన్నాయి కూడా. సో అలాగే ఇక్కడ నేను మా పాప కూడా అంటించామన్నమాట. ఇంకా అలాగా మేము ఈరోజు ఇక్కడికి వచ్చామన్నమాట. సో మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇలా రావడం. ఇక్కడ నేను కూడా అలా కాయిన్ అంటిస్తున్నాను అనమాట. సో నాది అంటుకుంది, మా పాపది కూడా అంటుకుంది అనమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్, ఫాలో అండ్ సబ్స్క్రైబ్.